హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు త్రివేద్ బ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో నేను సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే మటన్ కీమా బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. కొత్తగా వంట చేసే వాళ్ళైనా సరే టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేయగలరు. అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. ఇక్కడ నేను 1/2 kg మటన్ కీమాని అయితే ఇలా నీట్గా వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే ఈ కీమాని మొత్తం యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని, అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ 1 ఇంచు అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా తుంచి ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని, నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, నెక్స్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి, కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా చేసే పేస్ట్ లాగా అయిపోతుంది. మనం తినేటప్పుడు మటన్ పీసెస్ అనేవి మనకు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని అంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చేతిని తడి చేసుకుంటూ మనకు కావాల్సిన సైజులో అయితే మనము బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ బాల్స్ని అయితే చుట్టుకుంటున్నాను. పిల్లలు తినడానికి కూడా చిన్న చిన్నగా బాగుంటుందని మీడియం సైజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం పెద్దగా కూడా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతిసారి మనం బాల్ని చుట్టేటప్పుడు వాటర్ని చేతికి తడుపుకోవడం వల్ల మనకి చేతికి స్టిక్ కాకుండా నీట్గా బాల్స్ అనేవి వస్తాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుని వీటికి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం బాల్స్ వేసేటప్పుడు కూడా ఇలా చేత్తో ఒకసారి రౌండ్గా చుట్టూ వేసుకుంటే మనకు బాల్స్ అనేవి విరిగిపోవు. బాల్స్ వేసిన తర్వాత ఇలా పైన తేటలాగా వస్తుంది. దాన్ని తీసేస్తే మనకి ఆయిల్ అనేది క్లియర్గా ఉంటుంది. వేసిన వెంటనే గరిటె పెట్టి కలుపుకోకుండా ఇలా ఒక పట్టకార సాయంతో ఇలా కడాయిని అయితే ఇలా ఒకసారి టర్న్ చేయండి. అప్పుడు లోపల బాల్స్ అనేటివి ఈవెన్గా వేగుతాయి. తర్వాత చిన్నగా గరిటె పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం పుట్నాల పొడిని యాడ్ చేసుకోండి, విరిగిపోకుండా వస్తాయి. ఇలా అన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టిష్యూలోకి అయితే వీటిలన్నిటిని తీసేసుకుందాము. అంతే అండి, మన టేస్టీ కైమా మటన్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా మనకి చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.